గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, వైఎస్ఆర్ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీగా మళ్ళీ చీలిపోయింది. జగన్ ఫ్యామిలీ, షర్మిల ఫ్యామిలీ అంటూ రెండు రకాలుగా విడిపోయింది. ఇలా జనాల్లోకి వెళ్తున్నారు. అంటే ఎలా చూసుకోవచ్చు సార్ ఈ మార్పులన్నీ? అంటే రాష్ట్ర రాజకీయాల్లో మారే అవకాశం ఉందా, ఓన్లీ కడప వరకే చేంజ్ అయ్యే అవకాశం ఉందా? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమో లేకపోతే షర్మిల గారి కుటుంబమో కాదు, భారతీ రెడ్డి గారి కుటుంబం, షర్మిలారెడ్డి గారి కుటుంబం. ఓకే, అట్లా విడిపోయారు ఇక్కడ. ఇప్పుడు సహజంగా ఏంటంటే తండ్రి వారసత్వం కుమారుడికి వచ్చింది. కుమారుడు సోదరులను బాగా చూసుకుంటారు, సోదరమణుల్ని. ముందు ఎవరైతే ఉంటారో పెద్ద ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆ పెద్దనే కాదని కన్నతల్లే ఇప్పుడు ఆమె ఇటు ఎవరికల్లి ఉండాలో అర్థం కాకుండా ఆమె వెళ్ళి అమెరికాలో కూర్చుంది. షర్మిల గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి అక్కడ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు దివంగతుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి ఈరోజు అన్నం మీద తిరుగుబాటు చేసి, ఇద్దరు చెల్లెళ్ళు అన్నం మీద తిరుగుబాటు చేస్తూ తండ్రిని చంపిన వాళ్ళని రక్షిస్తున్న అన్నే, ఈయన ప్రమేయంతో వాళ్ళు నా తండ్రిని చంపారని చెప్పి బలంగా నమ్ముతుంది సునీత గారు. ఆ రోజు ఈ కడప లోక్సభ స్థానం గురించి బాబాయ్ గారిని చంపింది అవినాష్ రెడ్డి గారి ద్వారానే జరిగింది, మొత్తానికి ఆయనే సూత్రధారి పాత్రధారి అని చెప్పని షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరూ కూడా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన దాని మీద ఇళ్లతోడు విభేదించి న్యాయం చేయమని చెప్పని, నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించండి అని చెప్పని కుమార్తె కోరుతుంది సునీత గారు. నా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు, తండ్రి పేరు అడ్డం పెట్టుకొని తండ్రి ద్వారా సంపాదించిన ఆస్తి నాకేమీ ఇవ్వకుండా నన్ను అన్యాయం చేశాడు అని చెప్పని ఆస్తి తగాదాలు ఇప్పుడు పార్టీ తగాదాలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఆమె ఏమంటుంది, వివేకానంద రెడ్డి గారి కోరిక నన్ను లోక్సభ సభ్యురాలుగా చూడాలని, కాబట్టి ఆయన కోరిక నెరవేర్చండి ఆమె తిరుగుతుంది. నా తండ్రి గారి కోరిక కూడా అదే, నా తండ్రిని చంపిన అంతకులకి చేయూతనిచ్చిన ఈ పార్టీని ఓడించండి, అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి సునీత గారు తిరుగుతున్నారు. అలాగే సునీత గారి తల్లి గారు కూడా బహిరంగంగా లేఖ రాశారు, దానికి సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అక్కడ నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే షర్మిల గారు, సునీత గారు ఆ వర్గం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కుమారుడే కాదని అంటలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారికి వైరి వర్గం వాళ్ళు. అప్పుడు దాకా చూసుకుంటామంటే భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి వాళ్ళు ఏం పదవులు కానీ ఇట్లాంటివి ఏమి లేవు కదా. అంటే ఆయన దూరంగా పెట్టాడనే కదా దాని అర్థం. ఆయన చనిపోయిన తర్వాత భారతి గారి పెత్తనం వచ్చేసి వీళ్ళని పైకి తీసుకొచ్చిందని చెప్పి జనం అందరూ భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే వాస్తవంలా కనపడుతుంది. అంటే వాళ్ళకి వీళ్ళ వల్ల ఏమి ఇబ్బందో ఆమెకు మనకైతే తెలియదు. సహజంగానే ఒక ఆడ మనిషి ఇబ్బంది లేకపోతే ఎదుటాల మీద పగబట్టరు. మరి ఆమెకు అప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినాయో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆమె పగ తీర్చుకుంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఒక విషయంలో షర్మిల గారు కూడా కమెంట్ చేయడం జరిగింది. అంటే నాన్ననే ఎఫ్ఐఆర్లోకి ఎక్కించిన ఘనత, అంటే కేసుల నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లోకి ఎక్కించావు అని మనం చెప్పడం జరిగింది. వాస్తవమే కదా, అది వాస్తవమే కదా. ఇక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, ఇక్కడ కాబట్టి చివరికి సుప్రీం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు కదా. దాన్ని తీసుకొచ్చింది ఈ పనవలు సుధాకర్ రెడ్డి గారే కదా. ఆయన పేరుని ఉదరించి మేం కాదు, మాకు ఎలాంటి సంబంధం, ఆ రోజు ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గానికి సంబంధం అని చెప్పని దాన్ని వాళ్ళు దాంట్లో చేర్చిందాక నిద్రపోయింది వీళ్ళే కదా. కాబట్టి అది కాంగ్రెస్ చేసిందని వీళ్ళు అంటాం ఈరోజు తప్పేగా. జరిగింది వాస్తవం కనపడతానే ఉంది అందరికీ. ఎమ్మడబడి రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పుడు ఆమె చెబుతుంది కదా, మా నాన్నగారి పేరు ఉంటే తప్పించుకోవాలని చెప్పని, తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పని ఆ రోజు పేరు చేర్చారని చెప్పి ఆమె చెబుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కొన్ని వాస్తవాలు. అంటే నాన్నగారిని ఇరికించి నువ్వు వారసుడు ఎలా అవుతావు అడగడం జరిగింది. అది అడుగుతానే ఉంది, ఇది కూడా రెండు చెబుతానే ఉంది కదా ఆమె. అది ఎటు అడుగుతా ఉంది, నాన్నగారు ఆశయాలు ఏమి నెరవేర్చావు, నాన్నగారు వారసుడు ఎలా అవుతావు, నాన్నగారినే దోషం చేసావు కదా అని చెప్పి ఆమె అడుగుతా ఉంది. దానికి ఎటు సమాధానం అయితే లేదు కదా, కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. ఈరోజు వారి యొక్క ప్రసార మాధ్యమాల్లోనే వారి చిత్రపటాన్ని తీసేశారు, వారి చిత్రాన్ని తీసేశారు అక్కడ. మరి ఇంకెక్కడ ఉంటుంది, తొలగించుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు పెట్టారు కదా సార్, మళ్ళీ అవసరం వచ్చింది కదా, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా, కాబట్టి అవసరం. సాక్షి ఛానల్లో కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది, అదే కదా చెప్పేది. కాబట్టి ఇవన్నీ అవసరాల కోసం రాజకీయాలే.
మన ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే రాచరికపు పాలన ఉండేటప్పుడు సింహాసనం కోసం కుటుంబ సభ్యులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునేవాళ్ళు, ఎవరు మిగిలితే వాళ్ళదే రాజ్యం అయ్యేది. ఇప్పుడు అట్లానే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇప్పుడు కడప రాజకీయం రాష్ట్ర రాజకీయంకి ఈక్వల్గా మారే అవకాశం ఉందా సార్ అయితే? కడప రాజకీయం అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినంత వరకు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య అనేది గతంలో 2019లో జరిగిన ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చింది. అలాగే నవరత్నాలు ఇక ఆయన చెప్పింది నమ్మారు, అమరావతికి అమరావతి అంటే నమ్మారు, అమరావతి భ్రమరావతి అంటే నమ్మారు, 29 గ్రామాలకే అది అంటే నమ్మారు. పోలవరంలో ఇటుకు కూడా వేయలేదు, పోలవరం కట్టలేదు, నా తండ్రి గారి కళ అది, నా తండ్రి గారి దాన్ని ప్రారంభించాడు, తిరిగి నేనే పూర్తి చేస్తానంటే నమ్మారు. మరి ఇవన్నీ ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ప్రజలు కూడా మొత్తం ఆ రోజు అతన్ని ఏ విధంగా అయితే గెలిపించారో, ఏ అంశాలైతే ఆయన గెలుపుకి బాటలేసినాయో, ఈరోజు అదే అంశాలు ఆయన్ని తిరిగి అధికారాన్ని దూరం చేయడానికి అయ్యే మార్గాలు అవుతున్నాయి. అయితే మళ్ళీ కడప వరకు చూసుకుంటే విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారు, ఇంకా రారా సార్? అంటే వచ్చే అవకాశం అయితే లేదంట. ఆ ఎన్నికల్లోపు రాకపోవచ్చు. ఇంకా వస్తే పరిస్థితి ఏంటి సార్? రాదు. ఇక వస్తే ఏముంది, రాదు అన్న తర్వాత వస్తే పరిస్థితి ఏముంటుంది? ఆమె ఇప్పుడు ఎవరికెళ్ళి బిడ్డ కుమారుడికి వెళ్ళా లేకపోతే కుమార్తెకి వెళ్ళా తెలుసుకోలేకే ఇద్దరిని ఆశీర్వదించింది. ఇక్కడ సమన్యాయం చేసిందా లేదా? అవునవును, ఇద్దరిని ఆశీర్వదించింది కదా. తల్లిగా తన కర్తవ్యం నిర్వహించింది, మనకెందుకు లేని చెప్పి దూరంగా కూర్చుంది. ఓకే. అంటే ఒకవేళ వచ్చి అసలు ఆలోచనే వద్దు మనకి. ఓకే. ఎందుకంటే అక్కడ చూపించింది కదా, సమన్యాయం చూపించింది కదా. ఒక వర్గం కలిగి ఉంటే ఇదిగో కొడుకు కళ్ళు ఉంది, కూతురికి కళ్ళు లేదు, లేదా కూతురు కళ్ళు ఉంది, కొడుకు కళ్ళు లేదు అనుకోవచ్చు. ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళింది కదా, ఇద్దరిని దీవించింది కదా, ఇద్దరు గెలవాలని కోరుకుంది కదా. ఆమె వెళ్ళి అమెరికాలో కూర్చుంది. ఇద్దరు గెలిచే అవకాశం లేదు కదా సార్? ఆమె కోరిక అది. ఓకే. ఇప్పుడు ఆమె కోరిక ప్రకారం షర్మిల గారు కడపలోంచి గెలిచారనుకోండి, ఆమె కోరిక తీరినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఆమె కోరిక తీరినట్టే కదా. రెండు కోరికలు తీర్చినట్టే కదా. అంతే మరి. అంటే గెలిచే అవకాశం ఉంది సార్ అయితే లెక్కను చూస్తే కడపలో తెలుగుదేశం పార్టీ 1984 తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నారు కడప లోక్సభలో. షర్మిల అయితే గెలిచే అవకాశం లేదంట. అంటే గెలిస్తే తెలుగుదేశం పార్టీ గెలవాలి, లేకపోతే షర్మిల గారు గెలవాలి. అవినాష్ రెడ్డి గారు అయితే గెలిచే పరిస్థితి అసలు ఎట్టి పరిస్థితుల్లో అనుమానమే లేదు. అంటే పరిణామాలన్నీ చూస్తుంటే మళ్ళీ వైసీపీనే గెలిచే అవకాశం అనిపిస్తుంది సార్ మాకు. మీకు అనిపిస్తున్న తప్పే ఉంది. మీ అభిప్రాయం మీద నా అభిప్రాయం నాది. మిమ్మల్ని కాదని నేను ఎందుకు అంటాను? అంటే భారతి గారు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఒకటి ఆలోచించుకోమ్మా, 1,00,000 ఓట్ల ఆధిక్యత వచ్చిన చాట మళ్ళీ వారి శ్రీమతి గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనుకునేటప్పుడు వాళ్ళ శ్రీమతి వచ్చి అక్కడ ప్రచారంలో ఉందంటేనే ఎక్కడో లోపం జరుగుతున్నట్టేగా, భయం మొదలైనట్టేగా, ఓడిపోతామని ఆలోచన రాబట్టే కదా. అంటే అలాగనే ఎందుకు అనుకోవాలి సార్? మరి ఎందుకు వస్తున్నారు? ఎందుకు తిరగాలి చెప్పు? ఎందుకు తిరగాలి? గెలిచేది ఏమో ఉన్నప్పుడు ఎందుకు తిరగాలి? గెలవాలన్న ఆశతో కూడా తిరగ అంటే గెలవాలన్న ఆశ ఉందంటే గెలవలేమనే డౌట్ కూడా ఉన్నట్టేగా. ఓకే సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. కడప రాజకీయాలు మళ్ళీ ఆంధ్ర రాజకీయాలు మార్చే అవకాశం. ఆంధ్ర రాజకీయాలు కడప రాజకీయాలు ఏం మార్చవు. కడప రాజకీయాలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. ఓకే. అంటే ఒకవేళ ఈ రాజకీయాలు ఇంకా వైసీపీ కనుక అక్కడ ఏమాత్రం ఎంపీగా ఓడిపోయినా ఇంకా కంప్లీట్గా ఇక వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కనపడదు. ఇది మాత్రం వాస్తవం. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో కడపలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.